ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు విద్యా వ్యవస్థ అంట రిగ్గింగ్ అవుతుందట. దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో 152 పేపర్ లీక్లు అయినాయట. ఒక్క కేసులోనూ ఎవరికి శిక్ష పడలేదట రాహుల్ గాంధీ అంటుంది. మరి ఇప్పుడు ఈ 152 పేపర్ లీక్ కేసుల్లో ఎంతమంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈరోజు చెప్పు? రాహుల్ గాంధీ చెప్పాలి. పేపర్ లీక్ అయింది, అందరికీ తెలుసు, జరుగుతున్నది. ఎన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో ఎంతమంది పైన కేసులు అయినాయి? మరి వాళ్ళపైన కూడా చర్చకు డిమాండా? నిజమైన డిమాండ్ అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్ కాలేదు, మాకేం సంబంధం లేదంటే డ్రామా నడిపిస్తారు. ఇక శిక్ష పడలేట. ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్వీర్యం చేసిరట. విద్యార్థులు టెర్రరిస్టులు కాదట, తమ హక్కులు నిష్పాక్షిక విద్యా వ్యవస్థను కోరుతున్నారట. వారిపై క్రూరంగా దాడి చేసిన పోలీసులు శిక్షించాలి. ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియా తిరుగుతున్నాయి. అసలు దాడి ఎట్లా జరిగింది? ఫస్ట్ మొదలు పోలీసులని, ఈ సీజేపీలో మద్దతుదారుగా వచ్చిన వాళ్ళంతా పోలీసులను కొట్టారు. పోలీసులను కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు ఎదురు దాడి చేశారు. మరి వీళ్ళేమో ఇట్లా చెప్తారు. ఒకసారి మీకు చూపిస్తా. వీళ్ళంతా అదే చెప్తున్నా, కాంగ్రెస్ పానకంలో ఇప్పుడు కనుక రాజకీయం చేస్తున్నది. మనకు తెలియలేనప్పుడు ఏం చేస్తాం? తెలియకాలను పక్కన నిలబడి నేను తెలియకాలని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సో అందువల్ల మరి కాంగ్రెస్ నాయకుడు, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ దాడి జరిగింది, కొట్టిర్రు అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో దండిగా ప్రచారం చేపిస్తారు. మీ ప్రచారం అనేది పెద్దగా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తలేదు నాకు. ఎందుకంటే అసలు వీడియోలు బయట పడుతున్నాయి కదా. ఇప్పుడు ఇది వీళ్ళు చూపించేది, పోలీసులే లాఠీ చార్జ్ చేస్తారు స్టూడెంట్స్ పైన అని చెప్పేసి కాంగ్రెస్ సోషల్ మీడియా చూపిస్తున్నారు. సరే, ఈయన పోలీసా కాదా? ఇటు కింద పడితేనే పోలీసా కాదా? మరి ఇది ఎందుకు ఫైట్ చేస్తున్నారు? రెండు చూపించాలి. ఒకవేళ మీరు ధర్మాత్ములు అయితే మీకు నిజంగా ప్రజలపైన ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరైనా కొట్టినందుకు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు అడుక్కుంటారు, అడుక్కున్నప్పుడు పోలీసు వాళ్ళని కొట్టారు అనుకో, ఎదురు రాహుల్ గాంధీ లాఠీ చార్జ్ చేయదని చెప్తారా? చేస్తారు కదా ఆటోమేటిక్గా, ఎందుకంటే ఆయన కాపాడాలి ఫస్ట్. ఇప్పుడు పోలీసు వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరిగి దాడి చేశారు. ఇది దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు. ఒకడు ఈ రాష్ట్రంలో నల్లికుట్లో ఉన్నాడు. వాడు ఏమంటాడంటే, యువత కోపం వస్తే కొడతారు అంటాడు. యువత కోపం వస్తే పోలీసు వాళ్ళని కొడతారు అంటారు. సరే కొడతారు. మరి రేపు ఒక ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నాడు, ఆయన నచ్చిన రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి రేపు ఆ ఇంటి ముందరకు వస్తారు. ఇంటి ముందర పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి ముందర అట్లా వస్తుంటే మస్తు మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నిరసనకారులు వచ్చి పోలీసు వాళ్ళని కొట్టిరు అనుకో, తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు ఇంకో నల్లికుట్లో నీకే చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి వాళ్ళు పోలీసు వాళ్ళు నిలబడితే పోలీసు వాళ్ళని కొట్టినాక ఎదురు లాఠీ చార్జ్ చేయరా? కొడితే తప్పేం లేదంటావు. ఏమిరా, ఏం జర్నలిజం రా మీది? వీళ్ళంతా కాంగ్రెస్ పెంపుడు కుక్కలుగా పనిచేస్తారు. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రం, మా నల్లికుట్ల అయినా మా నప్పతట్ల అయినా వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న బానిసలుగా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ప్రచారం, తప్పుడు ప్రచారం ఏం చేస్తుంటే పోలీసు వాళ్ళు మాత్రమే కొట్టిరు, వాళ్ళు ఏం అనలేదు, వాళ్ళు అమాతం వాళ్ళు నిలబడితే కొట్టిరు అన్నట్టుగా ప్రచారం చేస్తారు. నిన్న కూడా నేను చూపించిన. ఇక ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి పడట, అసమర్థుడట, ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. నేను కొన్ని దెబ్బలు తింటే పోయేదేమీ లేదు. మీడియా సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత కామెంట్ చేసింది. అయితే నరేంద్ర మోదీ అంటారు క్షమాపణలు చెప్పాలి, బరాబర్ చెప్తాడు, దాంట్లో తప్పేం లేదు, కానీ చెప్పాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి పరుడు, అసమర్థుడు. ఓకే, ఇలా రాహుల్ గాంధీ బొమ్మ మీకు అనిపిస్తుందా? రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అశోక్ నగర్కి పోయో, లేదంటే చికడపల్లి లైబ్రరీకి పోయో, లేదంటే దిల్సు నగర్కి వచ్చో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్పాలి మొదలు. తర్వాత ఒక అసమర్థుడు లేదంటే ఒక అవినీతి పరుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేసినందుకు నిరుద్యోగుల పక్షాన మేము కూడా
రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దాంట్లో న్యాయం ఉంటే మా దాంట్లో న్యాయం. దేశం మొత్తం మీరు మాట్లాడుతూ రాష్ట్రం గురించి మేము మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు మాత్రం చేసే తప్పులు మీకు కనిపిస్తలేవు. మీ పైన ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల రోడ్ల మీకు వచ్చి చేసే ఉద్యమాలు కనిపిస్తలేవు. మీకు అయ్యేందుకు కనిపిస్తాయి? మీ కళ్ళ కాకులు పొడిచినాయి కదా. సో మీ కళ్ళ కాకులు పొడిచినట్టు మీ కళ్ళ కనపడవు. ఇక ఇది మన రాహుల్ గాంధీ చేస్తున్న కథ. రాహుల్ గాంధీ గురించి ఇక ఇలా రాసిరా, ఇక బ్లాక్ వేసిన ఆయన మొత్తం. ఎవరు పట్టు వారిది అట. అబ్బో బొమ్మ మంచిగా ఉందిగా, అంతా నల్ల కాళ్ళు వేసారు. ఇక దేశం ఎట్ట నాశనం అయిపోయినా పర్లేదు, దేశం ఎట్ట పోయినా పర్లేదు, మాకు మాత్రం రాజకీయంగా లబ్ధి కావాలనే దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్. ఒకడు అంటాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, వాడు నలికుట్లోడు, వాడు ఏమంటాడంటే దేశంలో యువతట ప్రభుత్వాలను ఏమంటారు వెంటబడి తన్నీరు వస్తాట. ఇది బంగ్లాదేశ్కి వచ్చిన పరిస్థితి వస్తుంట, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన పరిస్థితి వస్తుంట, ఇంకా మిగతా దేశాలకు వచ్చిన పరిస్థితులు వస్తుంట. అంటే ఈ దేశంలో ఒక వ్యక్తి పైన ఒక ప్రభుత్వం పైన కోపం ఉంటే ఈ దేశం నాశనం అయిపోవాలని కోరుకునేంత దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్కు ఉన్నది. అంటే ఒక నాయకుని రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక దద్దమ్మ లెక్క ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి మీద కోపంతో యావత్ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకునే దుర్మార్గులు మరి కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. కనిపిస్తున్నాయి కదా, కళ్ళకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. ఇంకా మీ గురించి గొప్పలు చెప్పేది ఏముంది? మీరు విద్యార్థుల ముందర పెట్టి మీరు చేసే లంగా పని గదేనే. పేపర్ లీక్ అయినట్టు ఇక రాసిండు, మక్కి దించిండే మావోడు, మక్కి దించింది. బరాబర్ దించుతాడు, వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య కదా అది. సో ఇప్పటి వరకు ఇక మరి రాహుల్ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ లేదంటే పుల్వాలా చాచా మునిమాడు ఈయన చెప్పిన ముచ్చట్లు కనిపిస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో నిరుద్యోగులు దయచేసి మీరు ఇప్పుడు రెచ్చగొడతారు కదా మిమ్మల్ని, మేము కూడా రెచ్చగొడుతున్నాం. నేనేమంటే దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో ఓ 45 కోట్ల మంది ఇప్పుడు యువకులే దేశవ్యాప్తంగా నిరసన చేస్తారు అనుకుందాం. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మాత్రం దయచేసి మీరు కూడా మొదలుపెట్టి మీకు అవసరమైతే ఆ కాక్రోజ్ జనతా పార్టీ మద్దతు కూడా మా మల్లేష్ ఇప్పిస్తాడు. తీసుకొని పల్లి బఠాన్ల ఎమ్మెల్సీని లేదంటే గుంపు మేస్త్రిని లేదంటే ఈయన దేశకీ నేత కాబోయే ప్రధానమంత్రి, సో ఇలా ముగ్గురిని మరి బడిత పూజలు చేయరు. మీరు కూడా రోడ్ల మీకు వచ్చి ధర్నాలో దీక్షలో ర్యాలీలో మీ ఉద్యోగాల కోసం మీరు కూడా జాబ్ క్యాలెండర్ కోసం చేయరు. పనిలే పని మళ్ళీ ఏర్పాటు ఎందుకు? కలిసే ఉన్నట్టు ఉంటుంది. పనిలే పని ఈ పని చేయరే.